హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యంతో సేమియా అయితే తయారు చేద్దామండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. నాకైతే ఈ వీడియోకి వాయిస్ వచ్చేటప్పుడైతే నోరు ఊరుతుంది. సగ్గుబియ్యంతో సేమియా చాలా టేస్టీగా మరి యమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట. దాంట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. నెయ్యి వేడెక్కిన తర్వాత అయితే ముందుగా అయితే నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే అవైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అవైతే వేయించుకోవాలన్నమాట. అటు ఇటు కలుపుతూ అయితే దూరగా వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత అవైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే అటు ఇటు కలిపితే అయితే దూరంగా వేయించుకోవాలి, లేకపోతే మారిపోతాయండి. తర్వాత అదే విధంగా దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడుకున్న తర్వాత అయితే మనం సేమియాని అయితే వేపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కలిపితే అయితే దూరంగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. ఈ విధంగా స్లోగా అయితే కలుపుతూ సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. అదేవిధంగా వేగిన తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద అయితే ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ గిన్నె వేడెక్కిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అయితే పోసానన్నమాట. దాంట్లోనే నేను తీపికి సరిపడా అయితే 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట. మీ ఇష్టం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను, హెల్త్కి చాలా మంచిది కాబట్టి. దాంట్లోనే నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. 5 నిమిషాల పాటు ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. మీ తీపికి సరిపడేటట్టు మీరైతే బెల్లాన్ని లేదా షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ముందుగా వేయించుకున్న సేమియాని అయితే నేనైతే యాడ్ చేశాను అనమాట. సేమియాని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సేమియా కూడా ఒక 70% వరకు ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో అయితే కలుపుతూ అయితే చూసుకోవాలన్నమాట. 70% ఉడికిన తర్వాత దాంట్లోనే ముందుగా నేను కాచి చల్లార్చుకుని 1 గ్లాస్ పాలను అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. లాస్ట్కి అయితే ముందుగా మనం వేయించుకున్న బాదం కిస్మిస్ని అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని దించేస్తే ఎంతో టేస్టీ అని అయితే సేమియా అయితే రెడీ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.